వైసీపీ కంచుకోటకు బీటలు, జగన్ కి భారీ షాక్. అధికారం ఎటు ఉంటే అటువైపు ఉండేందుకు ఆసక్తి చూపుతున్న ధోరణి అంతకంతకు ఎక్కువవుతుంది. మిగిలిన చోట ఎలా ఉన్నా పర్లేదు కానీ అధినేత సొంత ప్రాంతానికి చెందిన నేతలు వ్యవహరించే తీరు మిగిలిన ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపే పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడప కార్పొరేషన్ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్లు పలువురు జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 8 మంది కార్పొరేటర్లు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీ మారేందుకు సిద్ధమైన వైనం కడప జిల్లాలోనే కాదు, ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది. కడప జిల్లా అన్నంతనే యావత్ జిల్లా మొత్తం వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా చెప్తారు. ఈ కారణంతోనే ఎన్నికలు ఏదైనా సరే జిల్లాకు చెందిన మెజారిటీ స్థానాలు వైఎస్ కుటుంబం ఏ పార్టీని ఫాలో అవుతుందో ఆ పార్టీ ఖాతాల్లోకి వెళ్లిపోవడం ఖాయం. అలాంటి జగన్ చేతి నుంచి అధికారం చేజారిన ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. పార్టీ మారేందుకు సిద్ధమైన 8 మంది కార్పొరేటర్లను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్న మాట వినిపిస్తోంది. తాజాగా పార్టీ మారేందుకు సిద్ధమైన కార్పొరేటర్లలో ఒకరు గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు వరుసకు సోదరుడు కావడం గమనార్హం. అంతేకాదు కడప మేయర్ సురేష్ బాబుకు కంచుకోట లాంటి చిన్న చౌక్లో మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధం కావడం రాజకీయ సంచలనంగా మారింది. ఇప్పటికే పార్టీ మారేందుకు సిద్ధమైన వైసీపీ కార్పొరేటర్లు పలువురు ఆదివారం సాయంత్రమే విజయవాడకు తరలి వెళ్లారు. ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు కడప ఎంపీగా వ్యవహరిస్తున్న అవినాష్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయినట్లు చెప్తున్నారు. పవర్ లో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని, తాము అడిగిన పనులను చేసేందుకు ఆసక్తి చూపలేదని మండిపడుతున్నారు. దీనికి తోడు ఈ నెల 7న కార్పొరేషన్ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ వేయకపోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటన తర్వాత టీడీపీ నేతలు ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకోవడంతో పాటు ఎమ్మెల్యే కుర్చీ తొలగించిన వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలన్న లక్ష్యంగా పనిచేసినట్లుగా చెప్తున్నారు. వైసీపీ అగ్ర నాయకుల మీద కార్పొరేటర్లకున్న అసమ్మతి కలిసి వచ్చిందని చెప్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా సాగిన ఆపరేషన్ చివరకు 8 మంది కార్పొరేటర్లకు పార్టీ మారేందుకు ఓకే చెప్పడంతో కడప వైసీపీకి భారీ దెబ్బగా వ్యవహరిస్తున్నారు.